తెలంగాణలో సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమలవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నిక జరిగే మే 13వ తేదీన కొన్ని సంస్థలు సెలవు ఇవ్వాలని, ఆ రోజు సెలవు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రేపు ఎల్లుండి పేపర్లో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. 160 కేంద్ర కంపెనీల బలగాలు రాష్ట్రంలో ఇప్పటికే మోహరించాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి 20,000 పోలీసు బలగాలు వచ్చాయని తెలిపారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఉంటుందని, వాటిని సీఈఓ ఆఫీస్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని సీఈఓ వికాస్ రాజ్ చెప్పారు. 320 కోట్ల నగదు ఇప్పటివరకు సీజ్ చేశామని వివరించారు. పోలీసు ఒక 60,000 వరకు, తర్వాత మిగతా యూనిఫార్మ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడడం జరుగుతుంది. సో అంతా కలిపి అబౌట్ 72,000 to 75,000 పీపుల్ విల్ బి దేర్. In addition to the 20,000 people who are coming from police personnel who are coming from outside, and another 160 companies of central forces. Total ga manaku meeku telusu ఒకటే కాన్స్టిట్యుయెన్సీ మనకు సింగిల్ వ్యూ కాన్స్టిట్యుయెన్సీ ఆదిలాబాద్ ఉంది. మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో 2 లేకపోతే 3 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. అందుకనే ఓటర్స్ని నేను కోరేది ఏంటంటే ఇది కొంత అర్థం చేసుకొని వెళ్ళాలి. బయట పోలింగ్ స్టేషన్ బయట పోస్టర్స్ ఉంటాయి. ఆ పోస్టర్స్లో క్లియర్గా ఏ బ్యాలెట్ యూనిట్లో ఎవరు పేరు ఉంటాయి అది చూసుకొని క్లియర్గా లోపల వెళ్తే లోపల కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది వాళ్ళకు. ఆఫ్కోర్స్ దీనివల్ల మనకు బ్యాలెట్ యూనిట్స్ కూడా కొంత రిక్వైర్మెంట్ పెరిగింది. సో యాక్చువల్గా 84,577 బ్యాలెట్ యూనిట్స్ మనకు అవసరం పడతాయి పోలింగ్ స్టేషన్లో. దాంతో సహా ఒక 20,000 వరకు మనం రిజర్వ్గా కూడా పెట్టుకున్నాం. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రీప్లేస్ చేయడానికి. అట్లాగే సియూస్ ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అన్ని పోలింగ్ స్టేషన్స్ యాక్చువల్గా వాడడం జరుగుతుంది. 35,809. కానీ మళ్ళీ దాని మీద